డాలీ వాడు లగేజ్ అని సర్దు సూట్ కేసు చేయాలంట. అందుకే వచ్చాను ఇండియా తెలుసా నీకు? ఇప్పుడే చేసే పర్లేదు. భోజనం వరకు నిద్రపోండి బాగా. అన్నీ అంతే 9:15కి టిఫిన్ చేసేసి కాదురా డాలి, అన్నీ కలిపేసాను. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను, ఏది పెట్టను ఏంటి చెప్పాలి. ఇప్పుడు కాదు, రాత్రి ఇప్పుడు పడుకోండి. ఇప్పుడు మెలుగుగా ఉన్నసేపు ఇలా ఉంటుంది. కానీ వాడితో పాటు 2 బ్యాగ్స్ వెళ్ళాలి, మిగతా అన్ని పార్సల్ చేయాలి. ఓకే, అడ్రస్ తెలిసిందట నీకు? పార్సిల్ చేయాల్సినవి కూడా పట్టేసాయా సూట్ కేసుల్లో? ఆ 2 విలేజ్ మిగతా 4 అయిపోయాయి. మిగతా 2 పంపాలి. అయితే సార్ట్ చేద్దాం. మధ్యాహ్నం ఫోన్ చేసి ఉన్నామని ధైర్యంతో. నువ్వేంటి బట్టలు సర్దే చోట పని చేస్తున్నావు ఏంటి? బాబు పాలు కావాలి అంటే నాకు తాగాలి. వేడిగా ఉన్నాయి. కొంచెం వేడి తాగాలి. అన్న ఇదే నీ మంచి పాలు, అక్కడ మంచి పాలు దొరకవు, నీ ఇష్టం. రేపు నేను అడిగేవాడు నువ్వు తాగేది మంచి పాలు ఉండవా? చెప్పారు ఉంటారు, ఆడికి ఎక్కడైనా ఉంటారు. తిన్నావా? మమ్మీ వాళ్ళు అడుగుతారు అంతే, ఇంకెవరు అడగరు. ఎవరు పట్టించుకో అక్కర్లేదు. నార్జీవి టైప్ అదే చదువుకున్న పామర్రాలు. జయచంద్ర పిచ్చి మాటలు బుజ్జి నువ్వేంటి నేను నిలబడ కూడా చేసేదని తెలుసా? నేనే చేస్తాను. కింద పెట్టకూడదు.
ఇది కూడా బాగుంది. కాళ్ళు మనం మరి నేను చెప్పేది ఏంటి, నేను అక్కడ అదే ట్రై చేస్తాను ఇందాక నుంచి. నా ఫీలింగ్ చెప్పుకున్నా తప్పే. అప్పుడు నువ్వు అడగాలి నైస్ గా ఇలా మధ్యలో పెట్టి. అదిగో కూర్చుంటావా నేంటినా? అయ్యో చెప్పండి మీకే ఎప్పుడు చూసేదే కదా అమ్మాయి. మాలు ఏం రెడీ అవుతాం. అయితే ఇంకో చోటుకి వెళ్తాం. అన్న H&M లో ఉందా? ఒకసారి మంచం వెళ్ళి చిన్నప్పుడు చెప్పేమన్నా. Auto ride. We miss auto rides. This is the last What ride. they have in America? అమెరికాలో ఆటోలు ఉంటాయా? ఉండవు. నేను చెప్పాలా? దానిలాగా నువ్వే ఇచ్చావు. తెలుసుకున్నాను. నేను డ్రామా చేస్తున్నాను. నేనేం డ్రామా చేయట్లేదు, నేను చెప్తున్నాను. అక్కడి నుంచి ఎంత డ్రామా చేస్తున్నాను అర్థమైంది. అమ్మ బాబాయ్ ఇప్పుడే తెలుసుకున్నాను ఈ డ్రామా. నవ్వులాటగా ఉందా? ఆడపిల్లలు ఆడపిల్లలు అనుకుంటున్నారా? రేపు వెళ్ళిపోతాను కదా, ఎందుకు అందరూ. డ్రామా అంట, నువ్వు చేసావు నా జీవితం మొత్తం. అది ఎప్పుడు అంటే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అంతే. సాటిస్ఫాక్షన్ జీవితంలో ఉంటుంది మనిషి. నాకు మండిపోయి వెళ్ళిపోయాను అందుకే. మరి ఇదిగో చిన్ని దాన్ని మాత్రం నువ్వేమనుకో. అసలు మీతో ఆటో కూడా ఎక్కుదాం అనుకోలే. పొద్దుట వెనకెక్క వెళ్ళిపోదాం అనుకున్నాను నిజంగానే. అసలు వెందు మీ అమ్మ వెళ్ళు, నీ కర్మ అది. ఒకసారి విను. 8:30కి ఒకసారి విను. నేను దాటొచ్చాను విను. అలాగే చేసాను. అదే నా బాధ, ఎవరు ఎండరు మాట. ఒకసారి సొల్యూషన్ కావాలి కదా. నేను అలాగే చేసేదాన్ని. వెళ్ళే ముందు ముక్కు మీద గుద్దితే బ్లడ్ వస్తుంది. కానీ ఏంటి ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు అవుతారు. అయినా ఏమైపోతుంది. ఇట్స్ గాడ్స్ ప్లాన్ పిన్ని. ఎప్పుడు రిలాక్స్ అవుతుంది. నేను అలా వెంటాడినందువల్ల నేను అదే చెప్తాను, ఎంజాయ్ చేయండి. తను బోల్ ఎంజాయ్. అవును, ఖాళీగానే ఎంజాయ్ చేస్తారు, ఇంకెలా ఎంజాయ్ చేస్తారు? నా వల్ల అసలు వచ్చేసాడు. నాకు 28 years జాబ్ వచ్చింది, మైల్డ్ అయిపోయినా నేను. మళ్ళీ ఒక గంట ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తే బాధ. మళ్ళీ నాకు ఫ్రెండ్స్ వెళ్ళారంటే ఏడుస్తుంది. ఒక గంట అయిపోయిందంటది. జాబ్ విషయం కదా పిన్ని. అన్ని డబ్బులు ఎందుకు పిన్ని? ఏం మంచోడు కదా అది నువ్వెలా చెప్తావు? నా ఇష్టం. నాకు తెలుసు నీ ఫ్యామిలీ ఎంత చరిత్ర. నీ ఫ్యామిలీ పెద్ద గొప్ప ఫ్యామిలీలే. సేమ్ డైలాగ్స్. అలాగే వస్తాయి మరి. అనగానే అయిపోయింది. అది బాబు తాగిపోతాడు. అయితే ఎందుకు వెళ్తావు వాళ్ళ ఇంటికి? సేమ్ అమ్మ కూడా ఇంతే. అయితే ఏంటి? నువ్వు ఎలాగే మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ గురించి? వాళ్ళ డాడీతో నేను ఏమన్నా మాట్లాడుతున్నా? నేను మాట్లాడలేదు. నువ్వు రేఖలు చేసుకుని నీ మనసాక్షి మీద చెప్పు. మేము ఫ్రెండ్స్ అలా అనలేదా? ఏం ఫ్రెండ్స్ కాదా? భర్త నన్ను అనేదాన్ని స్వార్థపరుడు. స్వార్థ అంటాడు. వాళ్ళంటి వాళ్ళు మాకు తెలుస్తుంది.
చతుర్భిష మాత్రం ఏమనుకుంది అంటది ఆవిడ. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు రావాలి? ఉంచుకొని అవును వస్తే తప్పేంటి పిన్ని అదే రాకూడదు, అవసరం లేదు. ఏమన్నా నమ్మకలు మనం నాలెడ్జ్ పెంచుకోవాలి కానీ అలా సినిమాలు చూసి అవి చూసా గంటల తరబడి. అవును మరి నీ ఎదురుగుండా కూర్చొని రోజంతా సినిమాలు వేసుకొని కూర్చుంటున్నాను, అదే పని కన్నా. నువ్వే చేయదు ఇదంతా, రాజ్యం పోసాను నవ్వి అనుకుంటా. బాబాయ్ నాకు అసలు ఏమనలేదా కాదు, ఇక్కడ దొరికింది ఛాన్స్ అని బర్స్ట్ అయిపోయింది వాళ్ళని చెప్పుంది జస్ట్ ఇప్పుడు. లేదు నేనేం బాధలు చెప్పుకోలేదు, పొద్దుట జరిగిన సీన్ చెప్తున్నాను. అది జస్ట్ చెప్పింది అంతే. వెళ్ళే కదా ఎప్పుడు కానీ ఎవరన్నా అడిగారా ఏమైందని తర్వాత? అడగలేదు. ఎందుకు అడిగితే కోపం వస్తుందని నేను అడిగాను. ఆవిడకి తెలియాలని చెప్పాను. అది తెలుసుకోవాలి, ఎందుకు కోపం వచ్చి ఎందుకు హట్ అయింది తెలుసుకోవాలి కదా. చెప్తే అట్టే కూర్చుంటారు. నేను మెల్లిగా అడుగుతాను. కానీ మీరు సొల్యూషన్ ఆలోచించరు, మీరు అనుకుందే మాట్లాడతారు. నువ్వు చెప్తావులే మంచిగానే, అయినా వాళ్ళు పాటించరు కదా, వేస్ట్. మళ్ళీ అటు తిరిగి మీ అమ్మకి కాదు నీకు. తెలుసులే నువ్వు పెద్ద ఎదవ్వని, నువ్వు ఎవరి మాట నువ్వని తెలుసు. కానీ ఎంజాయ్ చేయని పిన్ని, లైఫ్ ఇప్పుడే ఎంజాయ్ చేస్తుంది పిన్ని. ఎక్కడ ఒక్కదాన్నే పడుంటున్నాను కదా, ఆ? ఓకే ఏం చేయమంటావు చెప్పు. ఎంజాయ్ అంట. పోనీ ఏం సజెషన్ పిన్ని, ఏం చేయాలో? ఎలా రా దొరికే పిన్నిదా కోచింగ్ అలా ఏ కోచింగ్? ఒకసారి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, కోచింగ్ కూడా వెళ్ళకూడదంట. బ్యాంక్ కోచింగ్ ఒకసారి కోచింగ్ ఒకసారి ఏం చేయాలి ఇప్పుడు? ఆవిడకే తెలియదు. అవును, ఇప్పుడు నేను ఏమి చేయను అంటుందా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లకి కోచింగ్ తీసుకుని అందరూ గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదనుకో, గవర్నమెంట్ జాబ్ చేసింది. ఎందుకు చేయదు? గవర్నమెంట్ జాబ్ పిన్ని చెత్త జాబ్ పిన్ని గవర్నమెంట్ జాబ్ అంటే. చెత్త జాబ్ గవర్నమెంట్ జాబ్ గతే ఏంటది, మనకి ఏం అవసరం క్యాస్ట్ అసలు వస్తుంది కాదు, అసలు ఏం అవసరం, ఏదో జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? గవర్నమెంట్ జాబ్ చేయదు. గవర్నమెంట్ జాబ్ ఎందుకు? అసలు గవర్నమెంట్ జాబ్ రాదు పెద్దమ్మా, అదంతా కాదు ఒకసారి నాకు లేదు కదా అంత. ఇంట్రెస్ట్ లేకపోతే తప్పేంటి పిన్ని, ఇంట్రెస్ట్ లో తప్పేంటి? గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎవరు తీసుకొచ్చా? ఎవడో ఏ టీచర్ ఎవడో దొరికితే పాపం చీప్ గా మాట్లాడదు. నీ బ్లాగ్ ఎంత అంతే మరి. ఇంకోటి ఏంటి, ఇంకోటి అలా చతికిలు పడితే ఏం గవర్నమెంట్ జాబ్ చేస్తారు? ఏంటి కోచింగ్ ఏమన్నా జాయిన్ ఏ కోచింగ్? ఏదో ఒకటి బ్యాంక్ మళ్ళీ ఈడు ఉన్నప్పుడే అంట హైదరాబాద్ లో. బ్యాంక్ ఎందుకు చిన్ని? సర్వీస్ కమిషన్ అయ్యేందుకు ఆయన ఏమి ఉంటాయి చెప్పనా అక్కడ నీకు? నీకు పెద్ద రిజర్వేషన్ నేను జాయిన్ అయ్యాను కదా, చెత్త కోర్సులు పిన్ని అవన్నీ. ఫామ్ అవుతారు. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి వాళ్ళు వెళ్ళి అది రోజుకి 7-8 గంటలు చదవగలిగితే వెళ్ళాలి, లేకపోతే కోచింగ్ వేస్ట్. అది చదవ ఆమెకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు చదువుతుంది పిన్ని, ఏం అవసరం? నువ్వు ఫోర్స్ చేస్తే ఒక టైం వస్తుంది. అది ఫోర్స్ చేయదు పిన్ని, దేవుడు ఇస్తాడు. నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఇంక చచ్చు పాత్రలు అనద్దు మీరు. దేవుడి మీద నమ్మకం ఉందా లేదా? అలా ఖాళీగా స్తబ్దిగా సోమరి ఇట్లాగా రెండు చేతులతో ఆ చెయ్యి ఈ చెయ్యి ఇది 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 రెండు పట్టుకుని అలా ఎవరికి డ్రాలు చేయకు, డబ్బులు ఏదైనా అయినాయి